అమరావతిని అధునాతన సాంకేతిక కేంద్రంగా మారుస్తామన్నారు సీఎం చంద్రబాబు. రాజధాని ప్రాంతానికి అనేక ఐటీ సంస్థలు వచ్చేలా కృషి చేస్తున్నామని తెలిపారు. క్వాంటమ్ టెక్నాలజీపై మరింత దృష్టి పెడుతున్నామన్నారు. ఇక కాంగ్రెస్ సిద్ధాంతాల మీద గౌరవం ఉన్నవాళ్లను పార్టీలోకి ఆహ్వానించారు ఏపీసీసీ చీఫ్ షర్మిల. కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు ఎంతో నమ్మకం ఉందన్నారు. ఇక ఏడాదిలోనే కూటమి గ్రాఫ్ పడిపోయిందన్నారు వైసీపీ నేతలు. అధికారంలోకి వచ్చాక కూటమి నేతల మాట తప్పుతున్నారని విమర్శించారు. క్వాంటమ్ కంప్యూటరింగ్ ను మనం అందిపుచ్చుకోవాలన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ప్రభుత్వంతో కలిసి వచ్చిన టీసీఎస్, ఐబీఎం, ఎల్ఎన్టీకి ఆయన అభినందనలు తెలిపారు. ఈ 3 సంస్థల సహకారంతో అమరావతిలో క్వాంటమ్ పార్క్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అధునాతన సాంకేతిక కేంద్రంగా అమరావతిని మారుస్తామన్నారు. క్వాంటమ్ వ్యాలీపై విజయవాడలోని ఓ హోటల్లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన నేషనల్ వర్క్ షాప్ కు హాజరయ్యారు చంద్రబాబు. ఇంపార్టెంట్ momentum for all of us. We have to push quantum computing. So many aspirations and ambitions our people have expressed today. I am remembering my olden days, that is late 90s. At that time, Bill Gates innovated internet. Because of that innovation, world has become a global village. But I applied information technology in 1983-84, just he was born at that time. క్వాంటమ్ కంప్యూటరింగ్ వ్యాలీ జాతీయ వర్క్ షాప్ లో పాల్గొనేందుకు విజయవాడ వచ్చిన శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలు, పెట్టుబడిదారులను స్వాగతిస్తున్నామన్నారు మంత్రి లోకేష్. సీఎం చంద్రబాబు దార్శనిక నాయకత్వంలో అమరావతిని క్వాంటమ్ టెక్నాలజీలకు ప్రపంచ కేంద్రంగా మార్చడానికి మేము కట్టుబడి ఉన్నామన్నారు. India's most advanced quantum computer with 156 qubits. Asia's first quantum standards testbed in collaboration with NPL, IEEE, CDAC and AWS. A thriving quantum tech startup ecosystem with anchor support from IBM, TCS, HCL, Tech Mahindra and many more. Our mission is grounded in the strategic foresight backed by the National Quantum Mission announced by our Honorable Prime Minister Narendra Modi ji. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల మీద గౌరవం ఉన్న వాళ్లు ముందుకు రావాలని పిలుపునిచ్చారు ఏపీసీసీ చీఫ్ షర్మిల. రాజకీయ ఆంక్ష ఉన్నవాళ్లు, భవిష్యత్తులో ఎమ్మెల్యే అవ్వాలని అనుకుంటున్న వాళ్లు ముందుకు రావాలని కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ మీద ప్రజలకు ఎంతో నమ్మకం ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ హెడ్ క్వార్టర్ నుంచి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా నేను ఒక బహిరంగ అపీల్ చేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల మీద గౌరవం ఉన్నవాళ్ళు, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీద నమ్మకం ఉన్నవాళ్ళు, రాజకీయ ఆకాంక్షలు ఉన్నవాళ్ళు, ఫ్యూచర్లో ఎమ్మెల్యేలు కావాలనుకుంటున్న వాళ్ళు, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయటానికి వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళ రీసోర్సెస్, వాళ్ళ టైంని కాంగ్రెస్ పార్టీకి కేటాయించగలిగితే ఫ్యూచర్లో వాళ్ళు పోటీ చేయడానికి అవకాశం ఇవ్వటానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. టీడీపీ ఎమ్మెల్యేలు దోపిడీ కార్యక్రమాల్లో మునిగిపోయారని ఆరోపించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ప్రజల సంక్షేమాన్ని గాలి కొదిలేసి 15 మంది ఎమ్మెల్యేలు విదేశాల్లో విహరిస్తున్నారని మండిపడ్డారు. ఇసుక దోపిడీ చేస్తూ మద్యం కమిషన్లు దండుకుంటూ వారంతా బిజీగా ఉన్నారని విమర్శించారు అంబటి. బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ. ఏ భవిష్యత్ గ్యారంటీ నాకు అర్థం కాల. సంవత్సర పాలన అయింది, ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా మీకు? బాబు షూరిటీ, మోసం గ్యారంటీ. జనం ఏం చెప్పుకున్నారు తెలుసా? హామీలు ఇచ్చి ముంచిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిది అనేటువంటి మాట చెప్పుకుంటున్నారు. ఒక అబద్ధాన్ని పదే 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 చెప్పి ప్రజల్ని నమ్మించవచ్చు అనుకుంటారు పాపం చంద్రబాబు నాయుడు గారు. అదే ఆయన సిద్ధాంతం. శ్రీవారికి పరమ భక్తుడైన హాతీరాం బావాజీ జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. తిరుమలలోని స్వామివారి ప్రధాన ఆలయానికి సమీపంలోని హాతీరాంజీ మఠంలో భక్తులు భోగ్ బండారా పేరుతో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 7 రాష్ట్రాలకు సంబంధించిన బంజారాలు పాల్గొని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు.